కృపగల దేవునికి స్తోత్రములు. ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు. 2026 జూలై 31వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం నిర్గమకాండం 34:6. యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతము గల దేవుడు. ప్రభువునందు ప్రియమైన వార్లారా, ఇక్కడ కనికరము, దయ అను మాట మనకు కనబడుతున్నది. అంటే దేవుడు కృపగలిగిన వాడు అని అర్థం. ఆయన కృపలో దాగి ఉన్నదే ఆయన కనికరము, ఆయన దయ. కృప అనగా అర్హత లేని వారి ఎడల దేవుడు చూపించు దయ. రాతి గుండె గల వారికిని, క్రూరమైన వారికిని ఆయన కృప చూపుచు మాను మనసు పొందు అవకాశం దయచేయుచూ ఉంటున్నాడు. అయితే ఆయన కృప పొందుకొనుచు ఉన్న అనేక మంది అవిధేయులు నేటి వరకు కూడా మార్పు మేము చెందటాని కోసమే ఆయన కృప నేటి వరకు మా మీద ఉంది అనే గ్రహింపు ఎంతోమందికి లేకపోతూ ఉన్నది. ఆయన కృప నిరంతరముండును అనే మాట కీర్తన 136:26లో మనము చూడగలం. దేవుడు ఆయన కనికరము, దయ ప్రతి వ్యక్తి పట్ల దేవుడు చూపుచున్నాడు అంటే వారిలో దేవుడు చూడవలసిన పరివర్తన. వాక్య భాగములో చూడగలిగితే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని యోహాను సువార్త 1:16-17లో కూడా చూడగలం. క్రీస్తు శిలువ మరణముతో కృపాకాలము ప్రారంభమైనదనియు, ఆయన మధ్యాకాశములో దిగివచ్చి తన సంఘమును తీసుకుని పోవడముతో కృపాకాలము సమాప్తమగునని బైబిలు పండితుల యొక్క అభిప్రాయం. ఇది సత్యం. ప్రభువునందు ప్రియమైన వార్లారా, ఆ కృప ప్రభు యొక్క రాక వరకు కూడా ఇహమందు ఉంటుంది అన్న విషయం మనము తెలుసుకోవలసిన విషయం. ఈ రోజున పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటలలో ఒక్కటి మనము చూడగలిగితే, పౌలు శరీరములో ఒక బలహీనత ఉండెనని, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపబడకుండా నాకు శరీరములో ఒక ముళ్ళు ఉండగలిగాది. నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూత కూడా ఉంచబడగలిగాది అని 2 కొరింథీ 12:7లో మనము చూడగలం. ఈ విషయమై పౌలు ముమ్మారు ప్రార్థించినను తనలో ఉన్నటువంటి ముళ్ళు అనగా తనను బాధ పెట్టేది తీసివేయబడలేదు. కాని నా కృప నీకు చాలును అని అక్కడ అభయము పొందుకున్నట్లుగా మనము చూడగలం. మన దేవుడు చాలినంత దేవుడు, ఆయన కృప చాలినంత కృప. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని చెప్పడమే కాకుండా, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే అనియు తనకియ్యబడిన కృపను పౌలు ఇక్కడ కొనియాడుచూ ఉన్నట్లు 1 కొరింథీ 15:10లో మనము చూడగలం. నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనయున్నాను అని కూడా తన యొక్క అభిప్రాయాన్ని 2 తిమోతి 1:12లో తెలియపరిచినట్టు కూడా మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైన వార్లారా, దేవుడు తనకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అనునది తగ్గింపుతో కూడినటువంటి ఒక సాక్ష్యంగా పరిశుద్ధుడైనటువంటి పౌల్లో మనము చూడగలం. వాస్తవానికి పౌలు అన్యజనులకు అపోస్తలునిగా గొప్ప పాత్ర పోషించినటువంటి వ్యక్తి.
అయినా తన జీవితంలో ఎంతగా తాను తగ్గించుకుంటూ దేవుని యొక్క కృప మీద ఆధారపడ్డాడో మనకిక్కడ అర్థమవుతూ ఉంది. యాకోబు పత్రిక 4:6లో చూస్తే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించువాడై ఉంటున్నాడు అని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. నిజమే, దేవుని బిడలైన మనం దీనత్వం కలిగిన ఒక జీవితాన్ని మనము జీవించగలిగితే నిరంతరము ఆయన కృప మన మీద ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఆనాడు గలతీ సంఘము కృపలో నుండి వారు తొలగిపోయినట్లు గలతీ 5:4లో మనము చూడగలం. ఎందుకు అనగా, వారి ప్రారంభ జీవితం ఆత్మీయతే, వారి ముగింపు జీవితము చూడగలిగితే శరీర సంబంధమైన జీవితం. అందుకే దేవుని యొక్క కృపను వారు పోగొట్టుకోగలిగారు. నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని యొక్క కుమార్తెవు. ఎక్కడ కానీ మన జీవితంలో దేవుని యొక్క కృప నుండి తొలగిపోయేటువంటి పరిస్థితి మన ద్వారా కలగకుండా ఉండునట్లు ఆయన కృపను నిరంతరము మనం పొందుకోవటానికి తగిన యోగ్యమైన జీవితాన్ని జీవించువారుగా మనం ఉండాలి. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, మీరు కృపగలిగిన దేవుడు తండ్రి. దేవా, మా యొక్క జీవితం ఒకప్పుడు అర్హత లేనటువంటి జీవితాన్ని జీవించగలిగాము. అలాంటి మా మీద మీ యొక్క కృపను చూపించుటను బట్టి నా తండ్రి దేవా, ఈ రోజు వరకు తండ్రి మేము కాపాడబడుతూ ఉంటున్నాము. దేవా, మీ కృప మా మీద ఉన్న కాలములోనే తండ్రి మా జీవిత భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ముందుకు తండ్రి మేము నడిపించుకుంటూ మీ యందు కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండని, మీ మాటలు వినుచున్న కుటుంబ యజమానురాలను, వారికి బహుమానంగా ఇచ్చిన పిల్లలను మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, ఈ మాటల చేత ఆదరింపబడిన మీ బిడ్డలు తండ్రి, ఇదే మాటలు అనేక మంది వ్యక్తులు వినున్నట్లుగా ప్రభువా, దేవా తండ్రి, ఈ దైవవాక్యాన్ని అనేకులకు పంచిపెట్టి మీ ఆశీర్వాదాన్ని పొందని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.